ఆదిలాబాద్ అడవుల్లో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కారడవిలో క్రూరమైన మృగాలు అటవీ అధికారులకు సవాల్ విసురుతున్నాయి. జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వన్యప్రాణులను గుర్తించేందుకు రోబోను తయారు చేశాడు. 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్ సెన్సార్తో జంతువులను గుర్తించేలా రోబో తయారు చేశాడు. వాసనతో వన్యప్రాణుల జాడను గుర్తిస్తున్న రోబోపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక దండకారణ్యం. ఈ దండకారణ్యంలో అన్ని రకరకాల వన్యప్రాణులు ఉన్నాయి. పులులు, చిరుతపులులు, దుప్పులు, నీలగాయలు, జింకలు వంటివి ఉన్నాయి. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ కారిడార్లోకి ప్రతినిత్యం మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ వన్యప్రాణులకు వేటాడే స్మగ్లర్ల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి స్మగ్లర్ల బారిన పడకుండా ప్రతినిత్యం అటవీ అధికారులు ట్రాకింగ్ చేస్తుంటారు. టైగర్ ట్రాకింగ్ చేయడం అంటే మాటలు కాదు, సవాల్ లాంటిది. ట్రాకింగ్ చేసే సందర్భంగా అటవీ అధికారులు దాడులు బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సవాలుగా వన్యప్రాణుల పర్యవేక్షణ కోసం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న ఆశ్రిత్ తండ్రి అటవీ అధికారిగా పనిచేస్తున్నారు. టైగర్ ట్రాకింగ్ కోసం ఇబ్బందులు పడుతున్న తండ్రి కోసం ఆశ్రిత్ ఓ రోబోను తయారు చేశాడు. దీనికి కెమెరాను అమర్చాడు. ఈ రోబో వన్యప్రాణులున్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఒకవేళ జంతువు చనిపోతే కూడా చనిపోయిందని తెలుపుతోందంటున్నారు అధికారులు. వన్యప్రాణుల కదలికలను అల్ట్రాసోనిక్ సెన్సార్తో గుర్తిస్తున్నట్లు తెలిపారు. దీనికి 7,500 ఖర్చు చేసినట్లు ఆశ్రిత్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఎనిమల్ చనిపోయిందా బతుకుందా అని చెప్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఎనిమల్ మూవ్ అయిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా మూవ్ అవుతుంది. ఎనిమల్ ఆగిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగుతుంది. ఇందులో వాడిన ఐటమ్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒకటి. ఆ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వేవ్స్ ఎనిమల్కి తాకి మళ్ళీ ఈ సెన్సార్ దగ్గరికి వచ్చినాక ఆ సౌండ్ వేవ్స్ అడ్రినో బోర్డ్ దగ్గరికి పోతుంది. అడ్రినో బోర్డ్ ఏం చేస్తుందంటే ఆ సౌండ్ వేవ్స్ని అనాలిసిస్ చేసి రీడ్ చేసి మోటార్ డ్రైవ్కి పంపిస్తుంది. మోటార్ డ్రైవ్ ఏం చేస్తుందంటే అక్కడ ఎనిమల్ ఉంది, నువ్వు మూవ్ కావాలన్నా మూవ్ వద్దా అని అడ్రినో బోర్డ్ చెప్తుంది కాబట్టి ఇది చేస్తుంది. 10వ తరగతి చదువుతున్న ఆశ్రిత్ రోబో తయారు చేయడాన్ని అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ యాడ్ చేస్తూ లైవ్ డీటెయిల్స్ గుర్తించేలా అప్డేట్ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రోబో పేటెంట్ కోసం అప్లై చేసినట్లు తెలిపారు అధికారులు. ఇంతటి అద్భుతమైన పరికరాన్ని రూపొందించిన విద్యార్థినిని అభినందిస్తున్నారు. మా విద్యార్థి సృజనతో వచ్చిన ఈ డివైస్ రేపటి రోజు భావితరాలకు ఉపయోగపడుతుందని, అలాగే దీని పేటెంట్ కోసం కూడా మేము కృషి చేస్తున్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాము. అది సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం. రోబోతో వన్యప్రాణుల కదలికలు గుర్తించడంతో పాటు స్మగ్లర్లను కూడా పట్టుకోవచ్చంటున్నారు అధికారులు.